ఈరోజు మన యొక్క ఛానల్లో 913936కి స్క్వేర్ రూట్ వాల్యూ ఏ రూట్ యొక్క స్క్వేర్ కనుక్కుందాం. ఇప్పుడు ఇది చూసినప్పుడు అయితే ఫస్ట్ 2 పార్ట్స్, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ 2 డిజిట్స్ ఎందుకు తీసుకోండి, స్క్వేర్ అంటే 2 డిజిట్స్ కాబట్టి 2 దీనివల్ల ఫస్ట్ పార్ట్ రిమైనింగ్ ఎంత ఉందో సెకండ్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్లో ఈ యొక్క ఎండింగ్ వాల్యూని బట్టి మన ఆన్సర్ డిసైడ్ అయ్యింది. 6 ఉంది. 6 అంటే 4 స్క్వేర్ వాల్యూ ఎంత? 6 స్క్వేర్ 36. అంటే మన ఆన్సర్ 4తో కానీ 6తో కానీ ఎండ్ అయ్యే ఆన్సర్ రావాలి. అయితే ఈ రిమైనింగ్ పార్ట్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇది ఉంది. ఈ యొక్క ఆన్సర్ అనేది ఈ స్క్వేర్ రూట్ దేనికి దగ్గరలో ఉందో చూసుకోవాలి. ఇక్కడ చూడండి 95 తీసుకున్నాం అనుకో, 95 అనేది ఎంత తీసుకొచ్చి ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ 90 ఉంది కాబట్టి తీసుకుని. నేను ఎగ్జాంపుల్ 95 తీసుకుంటే 5 5 25 ఇంటూ 10 కాబట్టి ఎంత 90. తర్వాత నెంబర్ 96 తీసుకున్నాను. 96 6 6 36. తర్వాత 9 6 54 54 54 8 108 108 ప్లస్ 3 111. ఇక్కడ 1 డిజిట్ కాబట్టి 1. తర్వాత 9 9 81. ఇది యాడ్ చేస్తే 92. సో 9216 ఉంది, 9025 అంటే ఇది తీసుకోవాలి, దగ్గరలో ఉంది కాబట్టి ఇది తీసుకుంటే ఇక్కడ 954 కానీ 956 కానీ కావాలి. అయితే 954 ఆన్సరా 956 ఆన్సర్ అని తెలియాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 95 ఇంటూ 96 మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ మనం దీన్ని 95 ఇంటూ 95 ప్లస్ 1 రాసుకోవచ్చు, అంటే మళ్ళీ 9 మల్టిప్లై చేయకుండా చెప్పడానికి. ఆల్రెడీ 95 ఉంటుందా 9025 ప్లస్ ఒక 96 యాడ్ చేస్తే సరిపోయింది. ఇక్కడ 11, ఇక్కడ 10 12 1 9. ఇక్కడ చూడండి 9129 కంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండిట్లో వాల్యూ ఎక్కువ ఉంది, ఇది కాబట్టి ఇది అంటే దీనే 913936 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అంటే 95 హోల్ స్క్వేర్ వాల్యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.